హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ కోసం చూడు ఛానల్. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదా మన తంబెల్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మాట్లాడదాం. ఓకేనా? నిరుద్యోగులకు టెట్టు భారం. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకేనా? మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ISMS అని టైప్ చేసినట్టయితే మనకు టెట్ అనేది కొత్త వెబ్సైట్ అనేది ఇచ్చారు. టెట్కి మనం డిఎస్సి అయితే ఏ విధంగా అప్లై చేసామో టెట్ కూడా అదే విధంగా అప్లై అనేది చేసుకోవాలి. మనం ISMS అనే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? దీంట్లో మనకు పైన TS టెట్ 2024 అనే అప్లికేషన్ అనేది మీకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. ఫీ పేమెంట్, అప్లికేషన్ సబ్మిషన్, పేమెంట్ స్టేటస్, నో యువర్ జనరల్ నెంబర్, ప్రింట్ అప్లికేషన్ నెంబర్ వంటివి మనకి ఇక్కడ కనిపిస్తాయి. నోటిఫికేషన్, సిలబస్, ఇన్ఫర్మేషన్ బులెట్ వంటి అంశాలు అనేది మనకు ఇందులో ఉంటాయి. మనం ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ ఫీ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఓకేనా? ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ అప్లికెంట్ నేము యాజ్ పర్ SSC ప్రకారం మనం టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికెంట్ ఆధార్ నెంబర్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ వంటి మనం ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC ప్రకారం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎగ్జామ్ పేపర్ 1 అయితే 1, 2 అయితే 2. ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఒక పేపర్కి 1000 రూపీస్ అయితే వస్తుంది. ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ లోకల్ బాడీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. మీరు క్వాలిఫికేషన్ అనేది పాస్ అయ్యారా, పర్సూయింగ్ చేస్తున్నారని అడుగుతుంది. అది మీరు పెట్టండి. హ్యావ్ యూ గాన్ త్రూ ది డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెట్? ఎస్ అయితే ఎస్, నో అని పెట్టండి. పేమెంట్ టైప్ డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు అనే ఆప్షన్ అనేది ఎంచుకున్న తర్వాత మీకు ఫీ అమౌంట్ అని వస్తుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఓకేనా, మీరు డిక్లరేషన్ ఇచ్చి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? పేమెంట్ అనేది చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినట్టయితే మీకు జనరల్ నెంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ పేమెంట్ అనేది చేసి మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చినైతే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ మనం పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టాటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. మీ జనరల్ నెంబర్ తెలుసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓకేనా? మీరు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఇక్కడ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా మీకు ఎగ్జామినేషన్ డేట్స్, ఓకేనా, ఎగ్జామినేషన్ డేట్ అనేది మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది ఇచ్చారు. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. 27 నుంచి స్టార్ట్ అయ్యి మనకు నెక్స్ట్ మంత్ 4th 10th వరకు అనేది ఉంటుంది. ఓకేనా? ఎగ్జామినేషన్ డేట్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాబ్ కోసం చూడు ఛానల్.